హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి నేమ్ ఆర్ట్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా. సో ఇలాంటి నేమ్ ఆర్ట్ వీడియో అనేది మీరు వన్ క్లిక్తో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ఎలా చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అలర్ట్ మోషన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నా. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రోవర్స్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, పేరు అనేది ఉంది. ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ వీడియో అనేది 3D టైప్లో ఉంటుందన్నమాట. సో టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఎంటర్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఈ పేరు అనేది ఎంటర్ చేసుకుంటున్నా, నవీన్. ఓకే, సెట్ అయింది. సో రైట్ టిప్ ఇట్లా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. ఇన్కేస్ ఈ ఫాంట్ కానీ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై క్లిక్ చేసి దాని తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పై క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇందులో ఏదో ఒక ఫాంట్ అనేది ఇంపోర్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఫాంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. దాని తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత సో ఇన్కేస్ మీకు ఈ ఫైర్ ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇక్కడ ఈ ఎఫెక్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎటు కావాలంటే అటు ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఇట్లా. ఓకే, ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్‌గా మీ లెటర్‌కి తగ్గట్టు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, మంచి లుక్ అనేది వస్తుందనమాట మీ పేరుకి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Have a nice day.